రే మోక్షి, నీకు అసలు బుద్ధి ఉందా? ఎగ్జామ్స్ పెట్టుకొని బయట క్రికెట్ ఆడతావా? బ్యాట్ ఇలాగే. అమ్మా అమ్మా, నేను ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్తాను. నేను లేనని ఆ బ్యాట్ గాని ముట్టుకున్నావో బాధేస్తాను. బుక్స్ తీ వెళ్ళి. మమ్మీ వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు బ్యాట్ ఎవరు తీయాలి? బాబాయ్ అడుగు. రా బాబాయ్. ఏంట్రా ఎక్కడికి లాక్కొచ్చావు? సెల్ఫ్ మీద నా క్రికెట్ బ్యాట్ ఉంది, కొద్ది తీవా? రే ఆగరా, ఖచ్చితంగా దీని వెనక నువ్వు ఏదో ప్లాన్ చేసి ఉంటావు. కాదు బాబాయ్, మా ఫ్రెండ్ దగ్గర క్రికెట్ బ్యాట్ లేదంట, అందుకే వాడికి ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ నేను చదువుకుంటాను. అయితే మీ అమ్మనే అమ్మను. మమ్మీ ఇంట్లో లేదు బాబాయ్, టైలర్ షాప్కి వెళ్ళింది. అయ్యో, ఇంట్లో డబ్బులు మర్చిపోయిస్తానే. అంతే కదా. రే అయినా మీ అమ్మ అంత హైట్లో ఎలా పట్టగలిగిందిరా? పొట్టిగా ఎంతో ఉంటది ఉంటదా? అమ్మా బాబాయ్ చూడమ్మా, నేను హోంవర్క్ చేద్దాం అనుకుంటే కాసేపు క్రికెట్ ఆడదామని రమ్మంటున్నాడమ్మా. అంతేకాదమ్మా, నీ హైట్ మీద జోక్స్ చేస్తున్నాడు. ఏంటిదేవా ఇదంతా? అంటే వదినా ఇంకా ఆపు. అసలు చిన్న పిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలేనా అవి? చదువుకుంటున్న పిల్లాన్ని చెడగొట్టడమే కాకుండా వాడి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? ఎందుకు పుడతారో తెలీదు కొందరు మీలాగా, టైం వేస్ట్ చేయడానికి తప్ప. ఇది దారుణంరా. తప్పలేదు బాబాయ్.